విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా మారుతోంది. నేడు వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక రేపే ఆఖరికి గడువు కాబోతోంది. రేపే నామినేషన్లకి చివరి తేదీ. ఇంకా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు. టికెట్ ఆశిస్తున్నారు 6 నేతలు. టికెట్ రేసులో గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ రేసులో ముందున్నారు. ఇక బైరా దిలీప్ చక్రవర్తి. అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించే భంగపడ్డారు చక్రవర్తి. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. కాసేపట్లో చక్రవర్తి భవితవ్యం తేలబోతోంది. టీడీపీ ఈ అభ్యర్థికి సంబంధించి ఖరారు చేయబోతోంది. అయితే రేపటితోని నామినేషన్ల గడువు చివరి తేదీ కావడంతో టీడీపీ ఈరోజు అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు బొత్స సత్యనారాయణ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే పూర్తి స్థాయి మెజార్టీ 838 స్థానాలకు గాను సుమారుగా ప్రస్తుతానికి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయంటే సుమారుగా 836 స్థానాల అభ్యర్థులు అక్కడ ఓటర్లుగా ఉంటే దాంట్లో 200 పైచిలకు టీడీపీ ఖాతాలో ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే వైసీపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వ్యక్తి వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. సో వారందరినీ కూడా మన యొక్క పవర్, మన యొక్క అభ్యర్థిని గెలిపించుకోవడంతోనే అర్థమవుతుంది మనం స్థానిక సంస్థలు చాలా బలంగా ఉన్నాము. ఇది ఈవీఎం సంబంధించిన ప్రభుత్వం నిరూపించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది మనకంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఇక బొత్స సత్యనారాయణ కూడా తన గెలుపు వైసీపీకి మరింత ఉత్తేజం తీసుకొస్తుంది. వైసీపీకి ఓటమి కుంగిపోతున్న వైసీపీకి ఇది ఒక మైల్ రాయిగా మారాలి, ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలంటే బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఎస్, మీరు చూస్తే కనుక బైరా దిలీప్ ఆయనే కూటమి అభ్యర్థిగా దాదాపుగా ఖరారైనట్టుగా చెప్పాలి. ఇక అధికారికంగా ప్రకటించడమే తర్వాయిగా మిగిలి ఉంది. ఎస్, దీనికి సంబంధించి వర్మ జాయిన్ అవుతారు మనతో పాటుగా. ఎస్ వర్మ, కూటమి అభ్యర్థిగా ఎవరు ఖరారయ్యే అవకాశం కనబడుతోంది? ఇప్పటికే బొత్స సత్యనారాయణ రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో గతంలో కూడా బైరా దిలీప్ టికెట్ ఆశించి అనకాపల్లి టికెట్ ఆశించి భంగపడ్డారు. సో ఈసారి ఏం కాబోతోంది? గత వారం రోజులుగా కూటమి అభ్యర్థి గురించి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 6 ఈ టికెట్ ను ఆశించారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇంకా నిన్న విశాఖపట్నంలో ఒక హోటల్లో మొత్తం ఈ టీడీపీ నాయకులు అలాగే నియోజకవర్గ స్థాయి ఆ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు కూడా కూర్చొని దీని మీద ఒక కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలోనే బైరా దిలీప్ చక్రవర్తి అయితే బొత్సాకి ధీటైన వ్యక్తి అని కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అదే విషయాన్ని అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ దృష్టిలో పెట్టారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖాయమైనట్టుగా తెలుస్తుంది. ఇంకా లాంఛనంగా ఆ పేరు ప్రకటించడే ఖాయంగా కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే బొత్స సత్యనారాయణ ఇక్కడ నామినేషన్ వేయబోతున్నారు. రేపే నామినేషన్లకు ఆఖరి తేదీ కావడంతోనే ఈ బైరా దిలీప్ చక్రవర్తికి సంబంధించిన కొంతమంది ఈ నామినేషన్ పత్రాలని ఫిల్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇంకా ఒక అభ్యర్థి రేసులో నిలబడాలంటే, పోటీలో నిలబడాలంటే 10 మంది ఆయన్ని బలపరచాలి. ఈ 10 మంది గురించి కూడా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ 10 మందిని కూడా ఓ హోటల్లో సమావేశమైనట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే నామినేషన్ పత్రాలు కూడా పూర్తి చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ అధిష్టానం నుంచి, అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ దగ్గర నుంచి ఒక ఇండికేషన్ వస్తే కనుక వీరు కూడా ఈ సాయంత్రం లోగానే నామినేషన్ వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. మనోజ్, అంటే వర్మ చాలా క్లియర్ మెజార్టీ వైసీపీ వైపునే ఉంది. వైసీపీ చాలా క్లియర్ మెజార్టీతో ముందుకు కొనసాగుతుంది. గెలుపు మాదని చాలా ధీమాగా ఉన్నారు వారు. కానీ ఇక్కడ టీడీపీ కూటమి తరఫున అభ్యర్థి ఎవరు గెలవాలన్నా కూడా సుమారుగా ప్రజెంట్ వాళ్ళకి 200 స్థానాలు కనుక ప్రజాప్రతినిధులు ఉంటే మరొక 200 కావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వారు ఏ రకంగా దీన్ని మొబిలైజ్ చేసే అవకాశం, ఎటువంటి రాజకీయ చతురత, ఎటువంటి రాజకీయ వ్యూహాన్ని పనబోతోంది టీడీపీ కూటమి? మనోజ్, మనం దేశవ్యాప్తంగా కనుక చూసుకుంటే కనుక ఏదైనా ఒక స్టేట్ లో అధికార పార్టీ ఉంటే కనుక ఫుల్ మెజార్టీ తోటి స్థానిక సంస్థలో లోకల్ బాడీకి సంబంధించిన ఈ ప్రజాప్రతినిధులంతా కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం అనాదిగా సాంప్రదాయంగా వస్తుంది. అదే సిచ్యుయేషన్ ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో మాకు అనుకూలిస్తుంది. ఆ నేపథ్యంలోనే మేము అభ్యర్థిని నిలబెడతా ఉన్నామని పదే చెప్తా ఉంది కూటమి పార్టీ. ఇదే నేపథ్యంలో వైకాపా చూసుకుంటే ఇంకా అత్యధిక మెజార్టీ మాకుంది. 600 ఓట్లు మాకు ఉన్నాయి కాబట్టి మా మీద పోటీ నిలవడం, బలం లేకుండా పోటీకి నిలవడం ఇది అనైతికమని అటు వైకాపా వాదిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం సిచ్యుయేషన్ చూసుకుంటే కనుక ఈ ఉత్తరాంధ్ర అలా చూసుకుంటే కనుక ఒక్క సీటు కూడా వైకాపా గెలుచుకోలేకపోయింది. ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో
అక్కడ అరకు పాడేరులో మాత్రమే వాళ్ళు ఇద్దరు వర్మ అంత ఈజీగా ఎమ్మెల్యేలు సాధ్యం అవుతుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా బరిలోకి దిగి ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఆయన టీడీపీ కూటమికి కేవలం 200 పైచిలకు స్థానాలు మాత్రమే ఉన్నాయి. వారు ఏమాత్రం గెలవాలని లక్ష్యం ఉన్నా కూడా మరొక 300 మంది వారికి అవసరం ఉంటే కనుక స్టేబుల్ గా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. 300 మందిని టీడీపీ కూటమి తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందా? ఆ స్థాయిలో ప్రయత్నం జరుగుతుందా? ప్రస్తుతం అదే ప్రయత్నం కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఈ లోకల్ బాడీస్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా మంది ఇటు జనసేనలో కావచ్చు అటు టీడీపీ తీర్థం తీసుకుంటా ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే పెట్టి ఎవరైతే ఉన్నారో తమ ఓటర్లు అలాగే స్థానిక సంస్థల ప్రతినిధులు వాళ్ళందరినీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా అమరావతికి తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకుని తాడేపల్లి నివాసానికి తీసుకుని వాళ్ళతో చర్చలు జరుపుతా ఉన్నారు. అటు నుంచి అటే కొంతమందిని క్యాంపు కార్యాలయాలకు కూడా తరలిస్తూ ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. మన ప్రధానంగా చూసుకుంటే ఇంకా అరకు అలాగే పాడేరుకు సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధుల్ని బెంగళూరులో క్యాంపు కార్యాలయంలో ఉంచారని తెలుస్తోంది. అయితే అందులోనే ఒక 70 మంది ప్రజాప్రతినిధులు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇదే చెప్తా ఉన్నారు, మరో 5 సంవత్సరాల పాటు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీతోటి సన్నిహిత సంబంధాలు ఉంటుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ స్థానిక సంస్థల ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో వారిని బలపరిచే అవకాశం ఉందని మొత్తం ఇక్కడ సర్వత్రా వినిపిస్తా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక అదే ఖాయంగా మనకు కనిపిస్తా ఉంది. మనోజ్ రైట్ వర్మ. సో మొత్తం మీద ఈరోజు వైసీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపటికి నామినేషన్ల చివరి తేదీ. దీంతో టీడీపీ కూటమి పార్టీ కూడా అలర్ట్ అయింది. అయితే గతంలో అనకాపల్లి టికెట్ ఆశించి భంగపట్టుకున్నటువంటి బైరా దిలీప్ చక్రవర్తికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. అయితే చాలా మంది కూడా రేస్లో ఉన్నారు, కానీ బైరా దిలీప్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. మరి కూటమికి ఏమాత్రమైనా వైసీపీ ఎదురుకొడి వైసీపీని ఢీకొని ఇక్కడ అభ్యర్థిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నప్పుడు డెఫినెట్గా కూటమి పార్టీకి 300 మంది అదనంగా కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రస్తుతానికి 200 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నారు. మరొక 300 మందిని తమ వైపు తిప్పుకోవాలంటే చాలా ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు కూటమి ప్రభుత్వానికి. మరి ఏ రకంగా తమ వైపు తిప్పుకుంటుంది, ఏ రకంగా ఇక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా మారుతోంది. నేడు వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక రేపే ఆఖరికి గడువు కాబోతోంది. రేపే నామినేషన్లకి చివరి తేదీ. ఇంకా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు. టికెట్ ఆశిస్తున్నారు 6 నేతలు. టికెట్ రేసులో గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ రేసులో ముందున్నారు. ఇక బైరా దిలీప్ చక్రవర్తి. అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించే భంగపడ్డారు చక్రవర్తి. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. కాసేపట్లో చక్రవర్తి భవితవ్యం తేలబోతోంది. టీడీపీ ఈ అభ్యర్థికి సంబంధించి ఖరారు చేయబోతోంది. అయితే రేపటితోని నామినేషన్ల గడువు చివరి తేదీ కావడంతో టీడీపీ ఈరోజు అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు బొత్స సత్యనారాయణ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే పూర్తి స్థాయి మెజార్టీ 838 స్థానాలకు గాను సుమారుగా ప్రస్తుతానికి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయంటే సుమారుగా 836 స్థానాల అభ్యర్థులు అక్కడ ఓటర్లుగా ఉంటే దాంట్లో 200 పైచిలకు టీడీపీ ఖాతాలో ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే వైసీపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ స్థానిక సంస్థల